Hello guys, good morning to all of you. Okay, so last time మనం థర్డ్ పార్టీ అనే దాని గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో థర్డ్ పార్టీ గురించి డిస్కస్ చేసాము. సో ఈరోజు మనం థర్డ్ పార్టీని కంప్లీట్ చేద్దాం. ఓకే, పవన్ రాలేదా? సో థర్డ్ పార్టీని మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. సో రేపు పొద్దున్న మళ్ళీ కొత్త టాపిక్లకు వెళ్ళిపోదాం. సో ఇక్కడతో మీకు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా అయిపోయినట్టే. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనం ఏమేమి చెప్పుకున్నాము? ఓకే, స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి పైప్ లైన్, సో పైప్ లైన్ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత కన్సైన్మెంట్, అలాగే ఎస్టీఓ ప్రాసెస్. ఓకే, సో ఇంకేమి థర్డ్ పార్టీ, ఇంకేంటండి? పైప్ లైన్, కన్సైన్మెంట్, ఎస్టీఓ ప్రాసెస్, థర్డ్ పార్టీ. సో ఇవి మెయిన్ మనకి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో. అలాగే సబ్ కాంట్రాక్టింగ్, ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేసుకోవడం అయింది. ఈరోజు దీన్ని థర్డ్ పార్టీ అంటే ఏంటి అన్నది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. కాన్ఫిగరేషన్ కూడా చేసాం. మళ్ళీ ఇంకోసారి దీని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడితో మీకు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. అలాగే సో మీకు ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా అయిపోయింది. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ అందరూ చేసిందే. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, అలాగే మనకి ఎసాప్ మెథడాలజీ, అలాగే యాక్టివేట్ మెథడాలజీ కూడా అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని మెటీరియల్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. ఓకే, ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే మీకు ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంకా ఓకే బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా మనకి అయిపోయింది. బ్యాచ్ మేనేజ్మెంట్ కూడా అయిపోయింది. ఓకే, సో అలాగే మనకి మెటీరియల్ మాస్టర్, వెండార్ మాస్టర్, మాస్టర్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే కస్టమర్ మాస్టర్ కూడా అయిపోయింది. సో మెటీరియల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్తో సహా ఇవన్నీ కూడా మనం సో డిస్కస్ చేసాం. ఓకేనా? అలాగే మనకి పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం అన్ని బేసిక్ కాబట్టి, రిక్వెజిషన్ క్రియేట్ చేయడం అవన్నీ బేసిక్ కాబట్టి వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లా. ఆటో పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం అవి కూడా అయిపోయినాయి మనకి మెయిన్ టాపిక్స్. సో అలాగే ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, సో ఆర్గనైజ్ స్ట్రక్చర్ అండ్ కాన్ఫిగరేషన్స్, ఎర్రర్స్ వచ్చినప్పుడు సో ఎర్రర్స్ ఏమైతే వచ్చినాయో ఆ ఎర్రర్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం మెల్లగా. ఓకే, ఎస్ఏపి ఎంఎం ఆర్గనైజ్ స్ట్రక్చర్. ఓకే, అలాగే మనకి సో బిల్డింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడము అక్కడ వరకు మనకు ఎస్డీలో చేసేసాం. బిల్డింగ్ వరకు పోస్ట్ చేయడం వరకు చేస్తాం ఎస్డీలో. ఎస్డీ కూడా మనం చేయడం, అలాగే ఎఫ్ఐ కూడా చేసాం. మనం ఎఫ్ఐ కాన్ఫిగరేషన్ చేసాం, అలాగే ఎస్డీ కాన్ఫిగరేషన్ కూడా చేసాం. ఓకే, అలాగే ఇంకోటి స్ప్లిట్ వాల్యుయేషన్ అనేది ఒకటి ఉందండి. స్ప్లిట్ వాల్యుయేషన్, ఈ కాన్సెప్ట్ నేను చెప్తాను. స్ప్లిట్ వాల్యుయేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, స్ప్లిట్ వాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో కానీ తర్వాత క్లాస్లో కానీ చెప్తాను. ఓకే, ఆ తర్వాత మీకు ఇంకా ఐడాక్ అనే కాన్సెప్ట్ ఉంది. ఐడాక్, రైసిఫ్. ఓకే, సో ఐడాక్ ఒకటి, రైసిఫ్ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే మనకి సో రిలీజింగ్ ప్రొసీజర్, పిఓ రిలీజింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో పిఓ అంటే మెయిన్ ఏరియాస్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఏ ఇష్యూస్ అన్నా సాల్వ్ చేసేయగలరు. అలాగే చిన్న చిన్న టాపిక్స్ మనకి కాంట్రాక్ట్ క్రియేట్ చేయటం, కొటేషన్. ఓకే, కొటేషన్ ఇవన్నీ చిన్న ఒకటే ఒక ఊరికే అయిపోతాయి ఇవన్నీ కూడా. ఓకే, బెస్ట్ వెండర్ సెలెక్షన్. సో ఇవి ఉన్నాయి మనకి, ఈ టాపిక్స్ మనకి ఉన్నాయి. ఈ టాపిక్స్ అయితే మనకి అయిపోయినట్టే, మెయిన్ ఏరియాస్ అన్నమాట ఎస్ఏపి ఎంఎం. సో మెయిన్ ఏరియాస్.
SAP MM లో మెయిన్ ఏరియాస్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ కన్ఫర్మ్ అన్నమాట. ఓకే, తర్వాత ప్రైజింగ్ ప్రొసీజర్, SR మెథడాలజీ, అలాగే మీకు ఇంకా కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో వీడియో బేస్డ్ లెర్నింగ్లో రెస్ట్ ఆఫ్ ది మీకు కొన్ని మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఇస్తాను నేను. సో MRP అనే కాన్సెప్ట్ చెప్తాను. సో MRP మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, అలాగే ఇన్వెంటరీ, అలాగే ఫిజికల్ ఇన్వెంటరీ, ఇవేం జస్ట్ లైక్ క్రియేట్ చేయడం ఫ్రీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే. అలాగే మీకు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. మెటీరియల్ రిజర్వ్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది. రిజర్వేషన్, ఓకే, మెటీరియల్ సంబంధించి రిజర్వేషన్ చెప్పాను. అలాగే పర్చేజ్ ఆర్డర్ టైప్స్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ కూడా చెప్పినాం, బ్లాంకెట్ PO, అలాగే శాంపుల్ గూడ్స్, ఓకే, అలాగే శాంపుల్ గూడ్స్, అలాగే నాన్ స్టాకబుల్ ఐటమ్స్ ఒకటి చెప్పాలి. ఇది నాన్ స్టాకబుల్ ఐటమ్స్ గురించి చెప్పాలి. అలాగే ప్రైస్ డిఫరెన్స్ సినారియోస్, సో ఇది కూడా చెప్పడం జరిగింది. ప్రైస్ డిఫరెన్స్ సినారియోస్ ఇవి కూడా చెప్పడం జరిగింది. ఇంకా మీకు మేజర్లీ వచ్చేటప్పటికి ఈ టాపిక్స్ ఉన్నాయి అంతే, మెయిన్ టాపిక్స్. ఇంకా మిగిలినవి ఇవే. ఓకే, సో ఇవి వీడియో బేస్డ్ లెర్నింగ్లో మీరు నేర్చుకుంటారు. మీకు వీడియోస్ ఇచ్చేస్తాను, చూసుకుంటాను. ఆ తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి చెప్పాలి, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అలాగే 2 or 3 వర్క్షాప్స్. సో కంప్లీట్గా మీకు ఎలాగ ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలంటే ఏం చేయాలి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. సో ఈ ఏరియాస్ మీరు ప్రిపేర్ అయ్యి జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఫర్ ది టైం బీయింగ్ మీకు ఒక రెజ్యూమే మీకు చార్ట్లో పంపిస్తాను. ఓకే, సో ఒక MM రెజ్యూమే మీకు ఒకటి చార్ట్లో పంపిస్తాను, చూసుకోండి. సో ఈరోజు మనకి ఇది అయిపోతుంది కాన్సెప్ట్ ఏదైతే మనం చెప్పామో. థర్డ్ పార్టీ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో లాస్ట్ టైం అప్ టు సేల్స్ ఆర్డర్ వరకు క్రియేట్ చేస్తాం, బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదు. అది కూడా ఏంటన్నది ఒకసారి ఓవరాల్గా ఐడియా ఇచ్చేస్తే మీకు అయిపోతుంది కాన్సెప్ట్. ఓకే, సో తర్వాత వచ్చేదానికి స్లిప్ వాల్యుయేషన్ కానీ, సో ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ గురించి ఇవన్నీ ప్రాజెక్ట్లో మీకు చెప్పడం, షార్ట్ డిస్క్రిప్షన్ ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నీ కూడా. అలాగే మీకు చార్ట్లో ఒక రెజ్యూమే నేను పంపించడం జరిగింది. సో రెజ్యూమే చూసుకోండి. ఓకే, రెజ్యూమేలో మనకి ఏమేమి ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా చూసుకొని యాడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇంటర్వ్యూకి. అలాగే ఇవే కాకుండా ఇంకొక 2-3 రెజ్యూమేస్ మీకు పంపిస్తాను. ఓకే, సో ఇంకా మీకు S/4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాల్సింది చాలా తక్కువే. ఎందుకంటే సో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఓకే 10th బ్యాచ్లో S/4HANA లేకపోతే నేను క్లాస్లో మీకు యాడ్ చేస్తాను. దీని ముందు బ్యాచ్ అనమాట. సో ఆ రోజు నా బిజినెస్ పార్ట్నర్ చెప్పినప్పుడు మేము యాడ్ చేస్తాను. ఓకే, దాంట్లో యాడ్ ఉంది బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్, లేదా మీ క్లాస్ సపరేట్గా తీసుకుంటాం. బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్, అలాగే మెటీరియల్ లెడ్జర్ కాన్సెప్ట్. సో S/4HANAలో మెయిన్ అనమాట మెటీరియల్ లెడ్జర్. అలాగే మనకి ECC నుంచి S/4HANAకి ఉన్న చేంజెస్ అన్నమాట. సో ఈ ఏరియాస్ ఒక 10% ఉన్నాయి, అంతే, పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఈ 10% చేంజెస్ మీకు సో క్లాస్లో నేను డిస్కస్ చేస్తే మీకు కంప్లీట్గా S/4HANA ప్రొఫైల్ యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే యాక్టివేట్ మెథడాలజీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో అలాగే మీకు సో కొన్ని ఏరియాస్ LSMW అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇది కూడా మీకు వీడియో బేస్లో ఇచ్చేస్తాను. సో ఇవి చూసుకుంటే చాలు, మీరు ఇంకా జాబ్కి వెళ్ళిపోవచ్చండి. ఫ్రెషర్స్ అయితే ఇంత కూడా అవసరం లేదు, మనం ఇప్పటి వరకు ఏమైతే డిస్కస్ చేస్తామో అవి చూసుకొని వెళ్ళిపోయినా చాలు. ఓకే, సో అలాగే ఇప్పుడు నేను ఒక రెజ్యూమే పంపించాను మీకు చార్ట్లో. సో ఇవే కాకుండా నేను ఇంకా 2-3 రెజ్యూమేస్ కూడా మీకు పంపిస్తాను చార్ట్లో. సో ఈ రెజ్యూమేస్ మీరు చూసుకోవాలండి. ఓకే, ఈరోజు మనకి వచ్చేటప్పటికి థర్డ్ పార్టీ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఒకసారి మళ్ళీ మీకు రివైజ్ చేస్తాను. సో థర్డ్ పార్టీ కాన్సెప్ట్లో మనకి ఫస్ట్ కంపెనీ అనమాట. ఓకే,
సో కంపెనీ ఏంటంటే మనకి కంపెనీకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కస్టమర్ దగ్గర నుంచి కంపెనీకి ఏంటంటే ఆర్డర్స్ వస్తాయి. కస్టమర్ దగ్గర నుంచి కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. ఈ ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో మరి కంపెనీ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ థర్డ్ పార్టీ కేసులో ఏంటంటే మనకి కస్టమర్ సంబంధించిన కొన్ని మెటీరియల్స్ మన దగ్గర లేవు. షార్టేజ్లో ఉండొచ్చు, లేకపోతే అవి మన దగ్గర లేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే థర్డ్ పార్టీకి ఈ మెటీరియల్ ఏమైతే ఉన్నాయో ఆ థర్డ్ పార్టీని మనం మాట్లాడుకొని ఆ కస్టమర్కి వెళ్ళేలాగా చేస్తాం, డెలివరీ చేసేలా చేస్తాం. సో మెయిన్ వచ్చేటప్పటికి మనమే. ఓకే, సో మెయిన్ వచ్చేటప్పటికి మనమే సేల్స్ ఆర్డర్ మరి కస్టమర్స్ ఆర్డర్ చేస్తే మన కంపెనీ అన్న తర్వాత సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. బట్ సేల్స్ ఆర్డర్ రియల్ టైంలో ఎవరు క్రియేట్ చేస్తారు? ఎస్డి ఎండ్ యూజర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో మరి కంపెనీ మరి థర్డ్ పార్టీ కోడికి మరి డబ్బులు ఇవ్వాలి కాబట్టి గూడ్స్ మరి అడగాలి కాబట్టి మరి పిఓ రైస్ చేయాలి వస్తుంది. పిఓ కూడా ఎవరు రైస్ చేస్తారు రియల్ టైంలో? ఎంఎం ఎండ్ యూజర్స్ రైస్ చేస్తారు. సో ఏమైనా టెక్నికల్ గ్లిచ్ చేసి ఎర్రర్స్ వస్తే మనం సాల్వ్ చేస్తాం. బట్ కాన్ఫిగరేషన్స్ అంటే కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు టెస్టింగ్ టైంలో ఇవన్నీ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ అని కోసం అన్ని చేయాల్సి వస్తుంది అన్నమాట. బట్ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మాత్రం ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి టికెట్ సాల్వ్ చేయాలి. వాళ్ళందరూ డాక్యుమెంట్లు పోస్టింగ్ అన్ని వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ అన్లెస్ అంటే ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మెయిన్లీ మీకు ఉన్న ప్రాజెక్ట్స్ నౌడేస్ ఏంటంటే అన్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, సో కాబట్టి మెయిన్లీ ఎక్కువ వచ్చేది ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి ఎర్రర్స్ మీరు ఓన్గా సాధించగలిగితేనే రేపొద్దున రియల్ టైంలో సస్టైన్ అవ్వగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కంపెనీ ఏంటంటే పిఓ రైజ్ చేసి వెండార్ పంపిస్తే వెండార్ డెలివర్ చేసేస్తాడు. డెలివరీ అయిపోయింది. కానీ వెండార్కి డబ్బులు కట్టడం వాడు కట్టాడు, మన కంపెనీకి కట్టాలి కస్టమర్. ఎందుకంటే వాడు ఆర్డర్ అడిగింది మనల్ని కాబట్టి కంపెనీకి ఏంటంటే సో మనకి కంపెనీకి ఏంటంటే కంపెనీ బిల్లింగ్ అనేది వాడికి పంపిస్తుంది, బిల్ చేసి పంపించుద్ది. ఆ బిల్కి వాడు పేమెంట్ చేస్తాడు. మరి వెండార్కి వెండార్ ఏంటంటే మనకి డబ్బులు కట్టమని చెప్పి వెండార్ మనకి గూడ్స్ పంపిస్తాం. ఈయన గూడ్స్ పంపించగానే మనకు వెండార్ ఇన్వాయిస్ పంపించేస్తాడు వాడు. సో ఆ ఇన్వాయిస్ రిసీవ్ చేసుకొని మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది ప్రాసెస్. అంటే సింపుల్గా మాట్లాడితే ఓకే, ఇవన్నీ చార్ట్లో పెడుతున్నాం చూసుకోండి. సింపుల్గా మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ కంపెనీకి కస్టమర్స్ ఉంటారు. సో కంపెనీకి ఎవరు ఉంటారండి? కస్టమర్స్ ఉంటారు. కంపెనీకి కస్టమర్స్ ఉంటారు. సో కంపెనీకి ఎవరు ఉంటారు? కస్టమర్స్ ఉంటారు. ఈ కస్టమర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే సో వాళ్ళకి గూడ్స్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆర్డర్స్ని అంటే ఏంటి పిఓని కంపెనీకి సెండ్ చేస్తారు. అంటే కస్టమర్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే, సో కంపెనీ ఈ ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కంపెనీ యాజ్ యూజువల్గా సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. ఓకే, సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచి. మళ్ళా ఇదే కంపెనీ ఏం చేస్తుంది? సో కంపెనీ విల్ క్రియేట్ ఏ పిఓ. కంపెనీ ఏం చేస్తుంది? పిఓ క్రియేట్ చేస్తుంది. సో పిఓ రైస్ చేస్తుంది కంపెనీ. సో ఈ పిఓని వెండార్కి ఇస్తుంది అన్నమాట. సో వెండార్ ఏం చేస్తాడు? సో గూడ్స్ అనేది డెలివర్ చేస్తాడు. సో అంటే ఎవరికి డెలివర్ చేయాలి? కస్టమర్. ఓకే, సో కస్టమర్కి డెలివర్ చేయాలి కాబట్టి వాడు గూడ్స్ డెలివర్ చేసేసిన తర్వాత సో మళ్ళీ ఏం చేస్తాడు? ఈ వెండార్ ఏం చేస్తాడు? మనకి వాడి గూడ్స్ పంపించేస్తాం కదా, మరి డబ్బులు కావాలి వెండార్కి. సో కాబట్టి ఇన్వాయిస్ని రైజ్ చేసి కంపెనీకి పంపిస్తుంది, డబ్బులు కట్టమని. ఓకే, ఇన్వాయిస్ రైజ్ వెండార్ అన్నమాట. సో ఇప్పుడు మరి కంపెనీ ఏం చేస్తుంది? సో ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఏంటిది? కంపెనీ ఏం చేస్తుంది? డెలివరీ అయిపోయిన తర్వాత అరే బాబు డబ్బులు కట్టరా నాయన అని చెప్పి వెండార్కి బిల్లింగ్ పంపిస్తుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై కంపెనీ, డబ్బులు కట్టమని బిల్ చేస్తాడు. సో అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు? పేమెంట్ చేస్తాడు.
సో ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఎవరు పేమెంట్ చేయాలి? ఒక కంపెనీ పేమెంట్ చేయాలి. ఇది థర్డ్ పార్టీ అంటే, ఇది మనకి థర్డ్ పార్టీ అంటే. అర్థమైందా? ఇది ప్రాసెస్, ఇది ఎస్ఏపిలో ప్రాసెస్. ఇది ఇప్పుడు ఇది చేయాలి అంటే మనం, సో లాస్ట్ టైం మనం చేసాం ఇవి. చెప్పండి ఫస్ట్ ఏం చేయాలి మనం? సో ఒక సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. సో సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు చిన్న సెటప్ చేసుకుందాం మనం. సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసేటప్పుడు చిన్న సెటప్ చేసుకుందాం. సో ఏంటి ఆ సెటప్ అంటే, ఫస్ట్ ఓబీబీజీలోకి వెళ్ళి ట్యాక్స్ సెటప్ చేసుకోవాలి. సో మీది కియా ట్యాక్స్. సో మీది ఓబీబీజీలో ఈ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషన్స్లోకి వెళ్ళాలి. మీకే లెవెల్లో కండిషన్స్లోకి వెళ్ళి సో PR00 కండిషన్ అప్డేట్ చేసుకోండి. ఓకే, సో PR00 కండిషన్ ఇది అప్డేట్ చేసుకోకపోతే మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి మీకు. సో మనకి కస్టమర్ వచ్చేటప్పటికి మదన. సో లాస్ట్ టైం మదన్ క్రియేట్ చేసాం. 100,446. 1 minute. 1 minute please. లాస్ట్ టైం మనం క్రియేట్ చేసిన కస్టమర్ 105. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, కస్టమర్ ఇచ్చాం, మెటీరియల్ తీసుకోండి. సో మన మెటీరియల్ కూడా మీకు సేల్స్ మెటీరియల్ ఒకటి క్రియేట్ చేసాం లాస్ట్లో. సో 11,11,480. సో 11,11,480. ఓకే, సో 11,11,480. ఓకే, సో ఈ మెటీరియల్ అమౌంట్ వచ్చేటప్పటికి 100. సో యూనిట్ క్వాంటిటీ INR. ఓకే, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు. ఈ కండిషన్స్ని క్రియేట్ చేసుకోకపోతే మీకు, సో మీకు ఏంటంటే బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇది మనం కండిషన్స్ అనేవి క్రియేట్ అయిపోయింది. సో కండిషన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇంకొక కండిషన్, సో MWST ట్యాక్స్ కండిషన్ కూడా క్రియేట్ చేసుకోండి. సో ట్యాక్స్ కండిషన్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సో రియల్ టైంలో ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఇవన్నీ కూడా మీరు చేయరండి. ఓకే, రియల్ టైంలో ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఇవన్నీ కూడా మీరు చేయండి. సో ఇవి ఓన్లీ SD వాళ్ళు చేస్తారు అన్నమాట. సో టెస్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే, ఇక్కడ INR వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు. ఇక్కడ మీ ట్యాక్స్ కోడ్ ఒకటి ఇవ్వాలండి. సో ట్యాక్స్ కోడ్ ఇచ్చేసాను. మన K9 ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. సో K9 ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. GST చేసేటప్పుడు మనం ఈ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాం. ఓకే, 28% ఉంది. సో K9ని సెట్ చేసి సేవ్ చేస్తున్నాం. సో ఇక్కడతో మీకు 2 కండిషన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఎందుకు క్రియేట్ చేశాను అంటే, బిల్డింగ్ డాక్యుమెంట్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ప్రాపర్గా చేయకపోతే మీకు ఎర్రర్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మీకు కంప్లీట్గా ఓకే సేల్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది, ఫస్ట్ కస్టమర్స్ ఆర్డర్ ఇస్తాడు కాబట్టి కస్టమర్ ఆర్డర్స్ మనం బేస్ చేసుకొని సేల్స్ ఆర్డర్ని ప్రిపేర్ చేయాలి. సో VA01. సో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఆర్డర్ టైప్ OR. సో ఎంటర్ చేసి సోల్డ్ టు పార్టీ అంటే కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, సో మనం డెలివరీ డేట్ కూడా ఈరోజు చేస్తున్నాం అనమాట. ఓకే, డెలివరీ ప్లాన్ వచ్చేటప్పటికి KIA, ప్రైజింగ్ డేట్ కూడా ఈరోజు డేట్ మీదే. సో అలాగే పేమెంట్ టర్మ్స్ కూడా మనం తీసుకున్నాము. సో అలాగే మీరు సో ఇన్కో టర్మ్స్ లాంటివి ఏమైనా ఉంటే సో ఇన్కో టర్మ్స్ కూడా మీరు తీసుకోండి. సో మెటీరియల్ తీసుకోండి, ఆర్డర్ క్వాంటిటీ తీసుకోండి. ఓకే, సో అలాగే యూనిట్స్ లాంటివి ఏమైనా ఉంటే యూనిట్స్ ఆటోమేటిక్గా వస్తుంది మెటీరియల్తో పాటు. అలాగే సో ఫస్ట్ డేట్
సో సేమ్ డేట్ ఈరోజు తీసుకుంటున్నాను. ప్లాంట్ కూడా తీసుకోండి. సో అమౌంట్ కూడా తీసుకోండి. సో ఇవి తీసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే కరెన్సీ కూడా ఇచ్చేసి ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్ డెలివరీ అని చెప్పి మనకి సో కంప్లీట్ డెలివరీ అని చెప్పి సేవ్ చేయండి. ఇది చేసిన వెంటనే ఓకే. సో ఇది సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు పర్చేజ్ రిక్విజిషన్తో పాటు సో సేల్స్ ఆర్డర్తో పాటు ఆటోమేటిక్గా పర్చేజ్ రిక్విజిషన్ జనరేట్ అయిపోతుంది అన్నమాట. సో దీంతో పాటు మనకి సో ఎస్ఏపిలో ఏంటంటే సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ సెటప్ చేస్తున్నాం మనం. ఓకే. సో మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చాం, ఆ డాక్యుమెంట్లో ఉంటాయి. ఇది క్రియేట్ చేసిన వెంటనే కానీ మనకి ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్ మన పర్చేజ్ రిక్విజిషన్ కూడా జనరేట్ అయిపోతుంది. సో ఒకసారి డిస్ప్లేలోకి వెళ్ళి సో ఎంటర్ కొట్టి సో మీరు సో గో టులోకి వెళ్ళి సో గో టు ఐటెంలోకి వెళ్ళి షెడ్యూల్ లైన్స్ అని ఇక్కడ చూడండి అన్నమాట. సో ఇక్కడ మనకి పర్చేజ్ రిక్విజిషన్ అనేది సో ఆటోమేటిక్గా మీకు జనరేట్ అయిపోతుంది. ఓకేనా? పర్చేజ్ రిక్విజిషన్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఈ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత సో కంపెనీ విల్ క్రియేట్ ఏ పిఓ. సో అవి పిఓని వెండర్ పంపించాలి. సో కాబట్టి కంపెనీ అనేది పిఓని ప్రిపేర్ చేయాలి కాబట్టి ఓకే. సో కంపెనీ పిఓని క్రియేట్ చేయాలి కాబట్టి ME21లోకి వెళ్ళి పిఓని క్రియేట్ చేయండి. సో వెండార్ని మీరు సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చి మీ వెండార్ని తీసుకోండి. సో వెండార్ని తీసుకొని పర్చేజ్ ఆర్గనైజేషన్ తీసుకోండి. కంపెనీ కోడ్ తీసుకొని ఎంటర్ కొడితే సో పర్చేజింగ్ గ్రూప్ అనేది అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం థర్డ్ పార్టీ తీసుకుంటున్నాం కాబట్టి థర్డ్ పార్టీ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగే మనకి సో ఇది సో థర్డ్ పార్టీ. ఒకసారి లెట్ మీ ఓపెన్ ది డాక్యుమెంట్. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. మనకి ఫైనల్ టెస్టింగ్ చేస్తున్నాం మనం. పిఓని క్రియేట్ చేస్తున్నాం. సో పిఓని క్రియేట్ చేసేటప్పుడు సో ఇక్కడ 1 and S తీసుకున్నారు చూసారా? సేమ్ మనం తీసుకున్నది కరెక్టే. సో ఆ తర్వాత మీరు మెటీరియల్ తీసుకోండి. సో మెటీరియల్ తీసుకొని పిఓ క్వాంటిటీ తీసుకోండి. సో అలాగే డెలివరీ డేట్ తీసుకోండి. నెట్ ప్రైస్ తీసుకోండి. ఓకే. తర్వాత మెటీరియల్ గ్రూప్ ప్లాంట్ తీసుకోండి. స్టోరేజ్ లొకేషన్ తీసుకోండి. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ కండిషన్ మాన్యువల్గా PR00 కండిషన్ తీసుకోండి అండ్ అమౌంట్ కూడా మీరు తీసుకోండి. సో PVXX సారీ. ఏమైంది? బ్యాక్ ఎండ్లో డెలివరీ డిలీట్ చేస్తారా అండ్ PVXX? No condition record for no condition record was found. కండిషన్ ఏమైందబ్బా? డిలీట్ చేస్తారా బ్యాక్ ఎండ్లో? PVXX ఉంది కదా. మనకి ఇది మాన్యువల్గా బద్దగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీ కస్టమర్ను తిప్పాలన్నమాట. మదన్ అనే కస్టమర్ని తీసుకున్నారు కాబట్టి
సో ఆ మదన్ సంబంధించిన కస్టమర్ని తీసుకోండి. సో ఎంటర్ కొడితే మనకి సో ఈ నెట్ ప్రైస్ అడుగుతుంది. నెట్ ప్రైస్ ఇక్కడ సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉంది, ఈ పిక్ అవ్వట్లేదు. సో ఇక్కడ అమౌంట్ వచ్చేటప్పటికి మనకి 1000 అని చెప్పి తీసుకుంటున్నాం. 1000. ఏమి నెట్ ప్రైస్ ఇచ్చిన 1000 కూడా తీసుకోవట్లేదు. 1 minute. So if you create a purchase order without value set indicator, IR indicator, you are selling the different invoicing. Check the condition, procedure, document and correct them invoicing possible. సో రోజుకి ఒక ఎర్రర్ మనం పట్టుకొస్తున్నాము. సో ఇక్కడ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ రిక్వెజిషన్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోయింది. ఇక్కడ I and S తీసుకున్నాను. One minute. Purchase requisition. ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసిన పర్చేజ్ రిక్విజిషన్ ఏదైతే ఉందో సో దాంతోనే వాడు P1 రైస్ చేశారు. సో మనం చేసేటప్పుడే ఇక్కడ మనం పర్చేజ్ రిక్విజిషన్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ ఉంది. సో మన పర్చేజ్ రిక్విజిషన్ ఏంటండి, సో ఇది. సో దీంట్లో వాడు ఆల్రెడీ మెయింటైన్ చేశారు ప్రైస్. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. May 21 purchasing group, company code, material, net price. సో ఇవన్నీ ఇవ్వకుండానే మనం పర్చేజ్ రిక్విజిషన్ ఇస్తే చాలు. ఎంటర్. ఈ కండిషన్ అసలు ఎందుకు తీసుకోవట్లేదు సిస్టమ్. మన సిస్టంలో ఏంటంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఫ్లో అవ్వట్లేదు. అయినా సరే నెట్ ప్రైస్ అని చెప్పి అడుగుతుంది. ప్లీజ్ ఎంటర్ ద నెట్ ప్రైస్. ME53 and మన పర్చేజ్ రిక్విజిషన్ వచ్చేటప్పటికి ఇదే.
Okay, material quantity, valuation price. Quantity 100, valuation price plan. 100 into 100 into 1000. ఇక్కడ మనకి నెట్ ప్రైస్ సంబంధించి మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ఇది తీసుకోవట్లేదు సిస్టమ్. పని చేద్దాం. ఇది మాన్యువల్, ఇది ఆటోమేటిక్ కండిషన్, బట్ అయినా రావట్లేదు కదా. R100 R100 ఇవన్నీ ఎవరెవరో మార్చేస్తున్నారు మొత్తం. ఇలా మార్చేయటం మూలంగానే మనకు ప్రాబ్లం అవుతుంది. యాక్సెస్ సీక్వెన్స్ ఇవన్నీ మార్చేస్తే బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ పిక్ అవ్వవు. ఇక్కడ ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో మార్చేస్తున్నారు పెద్ద దాకా. ఈ పర్పస్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఇవన్నీ మార్చేస్తున్నారు. కరెన్సీ అయ్యన్నారు. సో no condition exists, condition PB accepts. ఈ కండిషన్ కూడా ఎగిపోయింది ఆఖరికి. సో ఇప్పుడు చేసుకోండి, చూసారా, ఇది బ్యాక్ ఎండ్ ప్రాబ్లం. కండిషన్స్ లో ఎవరో మార్చేస్తున్నారు పెద్ద ఈ కండిషన్స్ అన్ని మార్చేస్తాం మూలంగా మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మీ పర్చేజ్ రిక్విజిషన్ ఇచ్చేయండి. సో ఇచ్చేస్తే మీకు ఎర్రర్ రాదు. ఇంకా పర్చేజ్ రిక్విజిషన్ 731 ఐటమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ఐటెంలో కూడా పర్చేజ్ రిక్విజిషన్ తీసుకోండి. $936. సో ఇది సో ఇది మీరు చెక్ చేసుకోండి, ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఏమో పెద్ద ఏంటంటే కండిషన్ సార్ అది ఎట్లా పికప్ చేసింది సార్? అది కండిషన్ రికార్డ్ ఎట్లా పికప్ చేసింది సార్? అది అంటే M/08 ఉంది కదా. సో M/08 లో ఓకే, సో మీరు M/08 ఈ M/06 ఉంది కదా, దాంట్లో బ్యాక్ ఎండ్ లో మార్చేస్తున్నారు ఇవన్నీ. ఓకే సార్, అంటే ప్రైసింగ్ సార్ PBXX కండిషన్ ఇది. ఓకే, కానీ ఇది మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు.
PB00 ఆటోమేటిక్. సో ఈ యాక్సెస్ సీక్వెన్స్ మార్క్ చేసేసి వేరే ఎవరో పెట్టారు. ఈ ప్రైస్ ప్రొసీజర్ ఉంటుంది, దీన్ని బట్టి మనకి అన్ని వస్తాయి అన్నమాట. ఈ ప్రైస్ ఓకే. అలాగే PP00 కూడా సో ఇది కూడా గ్రాస్ ప్రైస్ వేరే యాక్సెస్ సీక్వెన్స్ ఇచ్చారు, సంబంధం లేనిది. అవును సార్. సో ఇది ఎక్కడో ప్రైజింగ్ ప్రొసీజర్ ఇలాంటి మార్చడం మూలంగా అది దాని మీద ఇంపాక్ట్ అయ్యి మొత్తం మీకు నెట్ ప్రైస్ అనేది ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు NV23N లోకి వెళ్ళి NV23N లోకి ప్యూర్ ఐజ్ అయిపోయింది. దీంట్లో ఇన్వాయిస్ చేయండి. మన వరకు ఏంటంటే PO క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం మన డ్యూటీ. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మనం ఈరోజు సో వాడు వెండార్కి పంపించాడు కాబట్టి మనం వాడికి వాడి కట్టమని చెప్పి పంపిస్తాడు, మన ఇన్వాయిస్. సో మీరు లాస్ట్ ఇది కూడా చేస్తాం. లాస్ట్ టైం అన్ని చేస్తాం, మళ్ళీ చూపిస్తాం. డిస్కనెక్ట్ అయిపోతుంది సార్. దాని మూలం ఇన్వాయిస్ ఓకే. ట్యాక్స్ మనకి ట్యాక్స్ GST 5%. ఓకే. సో ఇక్కడ PO నెంబర్ తీసుకోవాలి. అంటే గూడ్స్ రిసిప్ట్ చేసేది వాడు, గూడ్స్ పంపించుకునేది థర్డ్ పార్టీ వెండర్. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, డైరెక్ట్ PO అండ్ ఇన్వాయిస్ ఉంటుంది. సో ఇది రైజ్ అయిపోయింది కదా. కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్. సో ఇది కూడా అయిపోయింది, సిమ్యులేట్. సో ఇప్పుడు మనకి ఎంట్రీ పడుతుంది, ఎంట్రీని పోస్ట్ చేసేది. సో పోస్ట్ చేస్తే ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేయాలి. అంటే ఎక్కడికి అయిపోయింది. ఓకే. సో అంటే సో ఇన్వాయిస్ మనకి ఎవరు ఇస్తారు, హూ విల్ ప్రొవైడ్ ద ఎండార్ ఇన్వాయిస్ ఇస్తే మన ఎండార్ కంపెనీ దానికి ఇన్వాయిస్ ప్రిపేర్ చేసి పేమెంట్ చేస్తాం, FI వాళ్ళు పేమెంట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ కూడా మనం క్రియేట్ చేసేస్తాం. ఇంకా చేయాల్సింది ఏంటంటే బిల్లింగ్. కస్టమర్కి డబ్బులు ఇప్పుడు ఏంటంటే ఈ ఎండార్కి మనం పేమెంట్ చేసేటప్పుడు FI వాళ్ళు చేసుకుంటారు, ఎండార్ డబ్బులు కట్టేస్తారు FI వాళ్ళు. కానీ బిల్లింగ్ ఎవరు చేయాలి, కంపెనీ చేయాలి. సేల్స్ ఆర్డర్. ఓకే. సో ఇది సేల్స్ ఇందాక చూడండి, ఇదే కాదు సేల్స్ ఆర్డర్ సార్. పెట్టండి, వాయిస్ ఇస్తాం. వాయిస్ క్లియర్గా లేదు సార్. మీది మా వాయిస్ క్లియర్గా లేదా? లేదు సార్, కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అవుతుంది. ఓకే. మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, స్టక్ అయిపోయింది. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఒక 1 minute అయితే స్టార్ట్ చేస్తాం. మెటీరియల్ మీరు ఇస్తున్నారు కదా సార్, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. S/4HANA కూడా అట్లనే ఉంటుంది సార్. సేమ్ టు సేమ్ మెటీరియల్ క్రియేషన్ దగ్గర మెటీరియల్ లెడ్జర్ అడుగుతుంది S/4HANA. ఓకే. అది ఎలాగని S/4HANA సిస్టమ్ లో చూపిస్తాను. ఓకే సార్. సేమ్ క్రియేషన్ S/4HANA లో సేమ్ టు సేమ్. ఓకే సార్. ఏమీ డిఫరెన్స్ లేదు, ఇచ్చిన డాక్యుమెంట్ లో కూడా S/4HANA డాక్యుమెంట్. ఓకే. సో బిల్లింగ్ BF01కి వెళ్ళి సో బిల్లింగ్ అంటే ఇక్కడ మీది ఏదైతే సేల్స్ ఆర్డర్ ఉందో అదే మీరు తీసుకుంటున్నారు. సేల్స్ ఆర్డర్ ఉంది కదా మీరు క్రియేట్ చేసింది, ఇంకా అదే బిల్లింగ్ కింద లెక్క అనమాట. అదే సేల్స్ ఆర్డర్ మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇందాక VA03లో
అది చాలా స్ట్రక్ అయిపోతుంది, ఇబ్బంది పడుతుంది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం స్ట్రక్ అవుతుంది. Share with just open అవడానికి కొంచెం టైం పడుతుంది. సో బిల్లింగ్ చేస్తే అయిపోతుంది మనకి. సో గూడ్స్ రిసీవ్ వాడు అనుకున్నాయి కాబట్టి మన దాంట్లో గూడ్స్ రిసీవ్ అవసరం, డైరెక్ట్ బిల్లింగ్ చేయడం. ఓకే, VF01లోకి వెళ్ళి సేల్స్ ఆర్డర్ తీసుకొని క్రియేట్ చేయడం అంతే. సో ఇది కొంచెం జరిగి లేట్ అవుతుందండి అమ్మాయి. సో ఇప్పుడు చూడండి, సో ఇందాక నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాను కదా VA03లో. సో ఇదే ఏ సేల్స్ ఆర్డర్ అయితే నేను క్రియేట్ చేశానో దాంతో బిల్లింగ్ చేయటమే అంతే. ఓకే, అంటే ఇదే నెంబర్ బిల్ చేయటం ఇదే నెంబర్ ఎంటర్ కోడ్ ఎన్ని వచ్చేసి సేవ్ చేయడం. ఓకే కదా, ఇప్పుడు రిలీజ్ చేయాలి. VF02లోకి వెళ్ళి రిలీజ్ చేస్తే మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ హ్యాస్ బిన్ ప్రాసెస్ టు అకౌంటింగ్. ఓకే, సో ఇది ప్రాసెస్ టు అకౌంటింగ్ అంటే FI వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా, FI వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే సార్, డాక్యుమెంట్ హ్యాస్ బిన్ ప్రాసెస్ టు అకౌంటింగ్. ఓకే, సో ఇది FI వాళ్ళకి వెళ్ళిపోతుంది. FI వాళ్ళకి బిల్లింగ్ వాళ్ళు పేమెంట్ చేస్తాడు. ఎవరు పేమెంట్ చేస్తాడు? కస్టమర్ పేమెంట్ చేస్తాడు. థర్డ్ పార్టీ అంటే. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్.